మాదు ముద్దుటూరుని బోలు ఊరు వేరొకటి లేదిలలోన అరయగా పొద్దటూరును మాదు ముద్దుటూరును బోలు మాది ముద్దుటూరు పొద్దటూరు ముద్దుగల ఊరు ఊరు వేరొకటి లేదిలలోన అరయగా అలాంటి ఊరు లేదు. అజ్ఞానులైనను మచ్చుకన్నను లేరు సుజ్ఞానులకిద్ది పట్టుకోమ్మ. ఇది నేను 7th క్లాస్లో రాసిన. ఇది ద్విపద. ద్విపద అంటే ఏంది? మంచిగా మా క్లాసులో చిన్నుండే 6వ తరగతిలో ఊరు వెలపలపాడు కోనేరు చెంత మనుజులెవ్వరు మసలని మారుమూల గుట్ట చాటున లోతైన గోయి తవ్వి పసిడి దాసి పిసినారి ముసలి ఒకడు. విన్నామా? ఇక ఇలాంటివి నేను అవి చదువుతుంటే అట్లనే పునికి పుచ్చుకున్నాను. మళ్ళీ రవీంద్ర భారత్లో ఆశువుగా చదివింది వేరు, మళ్ళీ చూసుకుంటూ చదివింది వేరు. ఆశువుగా చదివింది ఏది అంటే ఈ కులము నీది ఓరన్న సకలంబు తెలిసినోడెవ్వడో అన్నా ఏ కులము నీది ఓరన్న పాలిచ్చువారెవరు పాలిచ్చువారెవరు నీదిచ్చువారెవరు గంజి పోసేదెవరు ఇల్లు కట్టేదెవడు బొంద పెట్టేదెవడు చల్లగా మందిచ్చి బతికించువాడెవడు ఈ కులము నీది ఓరన్న సర్వంబు తెలిసినోడెవ్వడో అన్నా ఈ కులము నీది ఓరన్న అగ్రకులం అనుకుంటే వేదం ఎవ్వడు నేర్పి వేదం ఎవడురా నేర్పింది మీకు? అగ్రకులము. ఏడగ్రకులం వేదం నేర్పిండు వేదవ్యాసుడు మాలవాడు. వేదవ్యాసుడు మాలవాడు. అగ్రకులం అనుకుంటే వేదం ఎవ్వడు నేర్పి వేదవ్యాసుడు నేర్పిండు. మలవాడు మలవాడు అగ్రకులం తీసుకుంటావా? బాపనోడా గుళ్ళే వేదాలు చదువుతారు. మలవాడు రాసిండు అంటే ఆయన బ్రాహ్మణత్యం తీసుకొని ఆ బ్రాహ్మణత్వంతో ఆ వేదాన్ని ప్రకాశింపజేసి బ్రాహ్మణుడు. కద్దువా ఈ కాలజ్ఞానం ఎవడు రాసే? కాలజ్ఞానం ఎవడు రాసిండు? వడ్రంగి రాసిండు. కద్దువా ఈ కాలజ్ఞానం ఎవడు రాసి? పోతులూరి వీరభద్రేంద్ర స్వాముల వారు, బ్రహ్మేంద్ర స్వాముల వారు వడ్రంగి. కద్దువా ఈ కాలజ్ఞానం ఎవడు రాసే? శ్రీ గురువు బసవనికి గురువు నెవ్వడు నాయుడు. బసవేశ్వరుడు ఉన్నాడు. మనం లోపలికి బీరంగూడలకు పోతుంటాడు. ముందర బసవేశ్వరుడు బొమ్మ ఉంది, విగ్రహం. ఆయన గురువు ఎవరు? డోర కక్కయ్య మాదిగా వాడు చర్మం పనులు చేస్తాడు, చెప్పులు కుడతాడు. శ్రీ గురువు బసవనికి గురువు నెవ్వడు నాయ. రామకథను రాసినో నీ కులమేది మరి? రామకథను ఎవరు రాసిండ్రు? వాల్మీకి. ఆయన కులం బోయేవాడు. ఏ కులము నీది ఊరన్న. అందుకొరకే కన్నవారిని మరువకన్నా నీ ఊరు దేశానికే గర్వమన్నా. కాదా? నీ ఊరు దేశానికి గర్వం కాదా? ఎవరయ్యా ఈ రెడ్డి అంటే పలానూరు. ఓ అట్లనా? నీ ఊరు దేశానికే గర్వమన్నా ఉన్నదానిని విడిచిలేనిది బ్రహ్మసేవు. ఉన్నదానిని విడిచిలేనిది బ్రహ్మసేవు. తలకిందలా ఊగ కన్నా నీవింక సతమతం కాకురన్న. అంటే ఈడ పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన భవన్ హైదరాబాద్లో ఉంది, కమ్యూనిస్ట్ భవన్. దాంట్లో ఒకడు హింట్ ఇచ్చిండు, అయ్యా రా రెడ్డి సార్ నువ్వు ఆడికి రా, వాడు కవి సమ్మేళనం ఉన్నది రా. దేని గురించి కవి సమ్మేళనం? సామరస సామాజిక సద్గతి. తలకిందులా ఊగ కన్నా సామాజిక సద్గతన్న అని రాష్ట్రం. ఇది నేను ఆడ రవీంద్ర భారత్లో వాడిన మొట్టమొదటి. దీనికే చప్పట్లు.